శ్రీ గురుభ్యో నమః. నేను మీ బొమ్మదేవర నాగకుమారి. ప్రేక్షకులకు ముందుగా భారత స్వాతంత్ర్య దినోత్సవ, వరలక్ష్మి వ్రత, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం ఆగస్టు నెలలో రాబోయే మంచి రోజులు, శుభముహూర్తాల గురించి తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, ఆషాఢమాసం, బహుళ ద్వాదశి తిథితో ఆరంభమవుతుంది. శ్రావణ మాసం బహుళ త్రయోదశి తిథితో పూర్తవుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనం సంతోషించాల్సిన విషయం ఏమిటంటే, దాదాపుగా 4 నెలల తర్వాత ఈ నెలలో వివాహం, శంకుస్థాపన, గృహారంభం, గృహప్రవేశం లాంటి శుభ కార్యక్రమాలు చేసుకోవటానికి శుభముహూర్తాలు ఉండబోతున్నాయి. అయితే ఈ ఆగస్టు నెలలో ఏ రోజుల్లో ఏ పనులు చేసుకోవచ్చు? ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు, వాహనాల కొనుగోళ్లు, అద్దె ఇళ్ళు మారటం, కొత్త ఉద్యోగంలో చేరటం, అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల లాంటి ఎన్నో ప్రత్యేకమైన పనులకు మంచి ముహూర్తాలు ఏమున్నాయో తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెలలో ఒక్కొక్క రోజుకి ఉన్న తిథి, వార, నక్షత్రాల ఆధారంగా శుభకార్యాలు చేసుకోవచ్చా లేదా సాధారణమైన పనులు మాత్రమే చేసుకోవచ్చా అన్న విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ఆగస్ట్ 1 గురువారం, బహుళ ద్వాదశి తిథి, మృగశిర నక్షత్రం. ఆగస్ట్ 2 శుక్రవారం, బహుళ త్రయోదశి తిథి, ఆరుద్ర నక్షత్రం. ఈ రోజున శివభక్తులు మాస శివరాత్రిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజే ఆశ్లేష కార్తె కూడా ఆరంభమవుతుంది. ఆగస్ట్ 3 శనివారం, బహుళ చతుర్దశి తిథి, పునర్వసు నక్షత్రం. ఆగస్ట్ 4 ఆదివారం, అమావాస్య తిథి, పుష్యమి నక్షత్రం. ఈ రోజుతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. ఆగస్ట్ 1, 2, 3, 4 తేదీలలో శుభ కార్యక్రమాలకు ఏ విధమైన శుభముహూర్తాలు లేవు. కేవలం సాధారణమైన పనులు మాత్రమే చేసుకోవచ్చు. ఆగస్ట్ 5 సోమవారం, శుద్ధ పాడ్యమి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ఆరంభమవుతుంది. ఈరోజు మంచి రోజు, గృహప్రవేశానికి కూడా శుభముహూర్తాలు ఉన్నాయి. ఆగస్ట్ 6 మంగళవారం, శుద్ధ విద్యా తిథి, మఖా నక్షత్రం. ఈరోజు శ్రావణ మాసంలో మొదటి మంగళవారం కావటంతో ముత్తైదువ స్త్రీలు మంగళగౌరి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి కూడా ఈరోజు మంచి రోజే. ఆగస్ట్ 7 బుధవారం, శుద్ధ తదియా తిథి, పూర్వ ఫల్గుని నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఆగస్ట్ 8 గురువారం, శుద్ధ చవితి తిథి, ఉత్తర ఫల్గుని నక్షత్రం. ఈరోజు నాగుల చవితి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఆగస్ట్ 9 శుక్రవారం, శుద్ధ పంచమి తిథి, హస్త నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఆగస్ట్ 10 శనివారం, శుద్ధ షష్ఠి తిథి, చిత్తా నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఆగస్ట్ 11 ఆదివారం, శుద్ధ సప్తమి తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఆగస్టు నెల 7, 8, 9, 10, 11 తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఊయల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కొట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు ఆరంభించటం, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం, వాహనాల్ని ఆరంభించటం, బోర్వెల్ వేసుకోవటం, వివాహం, గృహప్రవేశం, గృహారంభం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. ఆగస్టు 12 సోమవారం, శుద్ధ అష్టమి తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఆగస్టు 13 మంగళవారం, శుద్ధ నవమి తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు శ్రావణ మాసంలో 2వ మంగళవారం కావటంతో ముత్తైదువ స్త్రీలు మంగళగౌరి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
ఈరోజు శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి కూడా మంచి రోజు. ఆగస్టు 14 బుధవారం, శుద్ధ దశమి తిథి, అనురాధ నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఆగస్టు 15 గురువారం. ఈరోజు దశమి ఏకాదశి తిథులు కలిసి వస్తున్నాయి. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు భారతదేశ ప్రజలు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు మంచి రోజు. ఆగస్టు 16 శుక్రవారం, శుద్ధ ద్వాదశి తిథి, మూలా నక్షత్రం. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం అంటే పౌర్ణమి ముందు శుక్రవారం కావటంతో ముత్తైదువ స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజు మంచి రోజు. ఆగస్టు 14, 15, 16 తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఉయ్యల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కొట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు ఆరంభించటం, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం, వాహనాల్ని ఆరంభించటం, బోర్వెల్ వేసుకోవటం, వివాహం, గృహప్రవేశం, గృహారంభం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. ఆగస్టు 17 శనివారం, శుద్ధ త్రయోదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే వారాల్లో శనివారం, తిథుల్లో త్రయోదశి కలిసి ఒకే రోజున వస్తున్నాయి. కాబట్టి జాతకరీత్యా శనిగ్రహ దోషాలతో బాధపడుతున్నవారు ఆ దోష నివారణార్థం పరిహారాలు చేసుకోవటానికి ఈరోజు అనుకూలమైన రోజు. ఈ రోజున సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే సింహ సంక్రమణం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మకాకార్తె కూడా ఈ రోజు నుంచే ఆరంభమవుతుంది. ఆగస్టు 18 ఆదివారం, శుద్ధ చతుర్దశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఆగస్టు 19 సోమవారం, పౌర్ణమి తిథి, శ్రవణ నక్షత్రం. ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమిగా కూడా పరిగణిస్తారు. ఈ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా కూడా జరుపుకుంటారు. ఈరోజు మంచి రోజు. ఆగస్టు 20 మంగళవారం, బహుళ పాడ్యమి తిథి, ధనిష్ట నక్షత్రం. ఈరోజు శ్రావణ మాసంలో 3వ మంగళవారం కావటంతో ముత్తైదువ స్త్రీలు మంగళగౌరి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి కూడా ఈరోజు మంచి రోజు. ఆగస్టు 21 బుధవారం, విదియా తిథి, శతభిష, పూర్వభద్ర నక్షత్రాలు కలిసి వస్తున్నాయి. ఈరోజు మంచి రోజు. ఆగస్టు 22 గురువారం, తదియా తిథి, ఉత్తరాభద్ర నక్షత్రం. రాత్రి సమయంలో చతుర్థి తిథి ఉండటం వల్ల ఈరోజే సంకటహర చతుర్థి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈరోజు మంచి రోజు. ఆగస్టు 23 శుక్రవారం, చవితి తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఆగస్టు 24 శనివారం, పంచమి తిథి, అశ్విని నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఈ నెల 22, 23, 24 తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఉయ్యల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కొట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవ్వటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. ఆగస్టు 25 ఆదివారం, షష్ఠి తిథి, భరణి నక్షత్రం. ఈరోజు కేవలం సాధారణమైన పనులు మాత్రమే చేసుకోవచ్చు. ఆగస్టు 26 సోమవారం, సప్తమి తిథి, కృత్తికా నక్షత్రం. ఈరోజు శ్రీకృష్ణ భగవానుని జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటారు. ఆగస్టు 27 అష్టమి తిథి, రోహిణి నక్షత్రం. ఈరోజు శ్రావణ మాసంలో
4వ మంగళవారం కావటంతో ముత్తైదువ స్త్రీలు మంగళగౌరి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి కూడా ఈరోజు మంచి రోజు. ఆగస్టు 28 బుధవారం, దశమి తిథి, మృగశిర నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఆగస్టు 29 గురువారం, ఏకాదశి తిథి, ఆరుద్ర నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఆగస్టు 30 శుక్రవారం, ద్వాదశి తిథి, పునర్వసు నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఆగస్టు 31 శనివారం, త్రయోదశి తిథి, పుష్యమి నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే వారాల్లో శనివారం, తిథుల్లో త్రయోదశి కలిసి ఒకే రోజున వస్తున్నాయి. కాబట్టి జాతకరీత్యా శనిగ్రహ దోషాలతో బాధపడుతున్నవారు ఆ దోష నివారణార్థం పరిహారాలు చేసుకోవటానికి ఈరోజు అనుకూలమైన రోజు. ఈ రోజుని పూర్వ ఫల్గుని కార్తె కూడా ఆరంభమవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.